నాగమల్లేశ్వర కేసు గురించి ఆయన అడిగారు. రవికిరణ్ గారు నాగమల్లేశ్వర కేసు గురించి అడిగారు. ఆయన బెట్టింగ్ కారణంగా ఆయన సూసైడ్ చేసుకున్నాడు అని మీరు చెప్తున్న దాంతో ఆయన విభేదించారు. అది ఆయన అడుగుతున్నది. దాని మీద వస్తున్న వివరాలు లేనండి. ఆయన బెట్టింగ్ కారణంగానే ఆ రకంగానే ఉందని చెప్పేసి వివరాలు వస్తున్నాయి బయటికి. సంవత్సరంలో జరిగిన ఇన్వెస్టిగేషన్ లో అదేం బాగా అంటున్నారు. మరి సంవత్సరం తర్వాత పరామర్శ ఏంటి? మరి సంవత్సరం తర్వాత పరామర్శ ఏంటి? ఏమైపోయింది సంవత్సరం అంతా? బెట్టింగ్ కారణంగానే చాలా మంది ఆ వారం పదవిలో చనిపోయారు. దానిలో ఈయన కూడా పార్టీ అనేక మంది చనిపోయారు. ఇది వాస్తవం కాదండి. నేను పేపర్ క్లిప్పింగ్స్ పంపిస్తాను మీకు కావాలంటే. సార్ అయిపోయిందా వాసుదేవన్ గారు? అయిపోయింది. వాసుదేవన్ గారు నేను మాట చెప్తున్నాను సార్. బెట్టింగ్ కారణంగా చాలా మంది చచ్చిపోయారండి సార్. అందులో భాగంగా ఈయన కూడా చచ్చిపోయి ఉండొచ్చండి సార్. ₹1 కోటి బెట్టింగ్ చేసిన మాట వాస్తవం. కానీ ఆయన ఆస్తి 40 కోట్లు. వాస్తవం ఒప్పుకోలేదు. శేఖర్ గారు ఒప్పుకున్నారు. ₹1 కోటి బెట్టింగ్ చేసిన వాస్తవం ఆయన అన్నారు కదా. అయ్యా మేమే బెట్టింగ్ వాస్తవం ఆయన ఒప్పుకోలేదు శేఖర్ రెడ్డి గారే. సార్ నేనే చెప్తున్నా కదా, ఆగండి సార్. ఆయన ₹1 కోటి బెట్టింగ్ చేసిన మాట వాస్తవం. బెట్టింగ్ కోసం కాదు అతను చనిపోయింది. ఆయన ఆస్తి 40 కోట్లు. 40 కోట్ల ఆస్తుండేవాడు ₹1 కోటి అప్పు కోసం ఆత్మహత్య చేసుకుంటాడా? ఆలోచన బుర్ర ఉండాలో మనకు ఆలోచన చేయవల్ల సార్. ఒక విషయం, ఆయన 4వ తారీఖు మేము అధికారంలో ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారే బైండ్ ఓవర్ చేశాం సార్. సార్ ఎన్నికల కమిషన్ పరిధిలో పరిపాలన ఉంటుందా? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చేతిలో పరిపాలన ఉంటుందా? ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎవరి చేతిలో ఉంటుందో కనీస అవగాహన లేని వాళ్ళు బీజేపీ అధికార ప్రతినిధులుగా వచ్చి ఆడు కూర్చుంటా ఉన్నారు. భారతీయ జనతా చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉంటారా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నారంటారా? జూన్ 4 చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నారంటారా? ఏమంటారు మీరు? ఎవరి చేతిలో ఉంటుందండి? లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉందంటారా? చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉందంటారా? చెప్పండి ముందరి. చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉందంటారా? మీరు చెప్పండి. జూన్ 4, 2024 ఎవరి చేతిలో ఉంది? సార్ ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు సార్? వాసుదేవన్ జూన్ 4, 2024 లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉందా? రోన్సేపు తట్టుకోసా మాకు ఒక్క నిమిషం. సార్ వాసుదేవన్ గారు, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా శాంతి భద్రతలు మొత్తం కూడా ఎవరి చేతిలోకి వెళ్తాయి? మీరు చెప్పండి. వాసుదేవన్ గారు సీనియర్ జర్నలిస్ట్ గా ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది అంత కంప్లీట్. ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సో ఆ మాత్రం అవగాహన లేకుండా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా వచ్చారా? వాసుదేవన్ గారు అడగండి. మరి చంద్రబాబు నాయుడు గారి పిక్చర్లో ఎందుకు వచ్చి అడగండి సార్ మీరు ఒకసారి. ఒక్క నిమిషం. ఎందుకు వచ్చిందంటే అక్కడ 4వ తారీఖు అక్కడ శాంతి భద్రతల సమస్యలు వస్తాయి, ఆ ఊరు సమస్యాత్మకమైన గ్రామం అని చెప్పేసి ఆ పిల్లోడిని ఎవరైతే నాగమల్లేశ్వరరావు అనే అతన్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది పోలీసులు. బైండ్ ఓవర్ చేసిన తర్వాత మధ్యాహ్నానికి ఎన్నికల ట్రెండ్ మారిపోయింది సార్. కూటమి అధికారంలోకి వస్తుంది అన్న తర్వాత వెంటనే అతన్ని సెల్లో పడేశారు సార్. అంతవరకు బైండ్ ఓవర్ చేసి అక్కడ కూర్చోబెట్టిన వాళ్ళు కాస్త సెల్లో పడేశారు సార్. సెల్లో పడేసిన తర్వాత ఏం జరిగిందంటే కూటమి మూకలు అధికారం వచ్చిందని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి గేటు దగ్గర ఆడవాళ్ళని దుర్భాషలాడి ఆడవాళ్ళ ముందే గేటు దగ్గర చిప్పు తీసి మూత్రం పోసి వచ్చారు సార్. ఉన్మాదంగా ఆడవాళ్ళు భయాందోళనతో ఏదైతే నాగమల్లేశ్వరరావు వాళ్ళ నాన్న వెంకటేశ్వర్లు గారేమో కౌంటింగ్ ఏజెంట్ గా లోపల ఉన్నారు సార్. నాగమల్లేశ్వరరావు గారికి ఫోన్ చేస్తే నాగమల్లేశ్వర గారు సీఐకి చెప్తే కనీసం పోలీసులు పట్టించుకున్న పాపాను పోలా. కూటమి అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు మనం ఏమన్నా చేస్తే మనకు పోస్టింగులు రావేమో, ఎందుకు కూటమికి సపోర్ట్ గా ఉందాం అన్న ఒక దురుద్దేశంతో పోలీసు వ్యవస్థ చేసింది. తర్వాత అతన్ని గుంటూరు స్టేషన్కి తీసుకెళ్లి ఎక్కడైతే నిర్బంధించి సిఐ రాజేష్ అనే అతను ఎన్ని మాట్లాడా నీ మీద ఏదైతే ఈ కేసు ఇది మన రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము అది ఇదని చెప్పి నిర్బంధిస్తే అతను గడ్డి మంది దాగి చచ్చిపోయాడు. దానికి మనం సంతాపం తెలుపుదాం. పోలీసులు యంత్రాంగం చేసినటువంటి కూటమి మూకలు చేసిన దానికి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన దానికి సరే సంతాపం తెలపండి. తప్పు అనే మాట ఒప్పుకోకపోతే ఒప్పుకోపోయారు, కానీ చనిపోయిన అతను నిందలు ఎందుకు వేస్తారు? తప్పు కదా. విజయ్ కిరణ్ గారు మాట్లాడతారు. మీరు అడిగిన చాలా ప్రశ్నలు సార్. చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను సార్. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా జనం గొంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జనం కోసమే పోరాడతాం. ఈ రోజు జనమే జగన్, జనమే జగం, అది అందరికీ తెలుసు. మీరు మీ సభలో చెప్పండి.
అది ఎలా మీరు ఉందో మీ తెలుసు. సభలో అది చెప్పుకోవచ్చు. విజయకరణ్ అది మాట్లాడతారు. జీర్ణించుకోలేక కరకట్ట సంబంధించినటువంటి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన ప్రతిసారి 2-3 టీవీలు పగిలితే ఎవరు మాత్రం ఏం చేస్తాం సార్? సరే, అవన్నీ అనవసరం అండి. విజయకరణ్ మాట్లాడతారు. విజయకరణ్ గారు, ఎస్, మీరే మాట్లాడండి. విజయకరణ్ మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూడండి.